దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ సోమవార దినమున 34 దినములు తరుణము జాలని సమయములను లోకము వైపు మళ్లించక, దృష్టిని లోకము వైపు ఉంచక, ఆత్మశుద్ధులై ప్రభువుతో నడిచిన 34 దినముల దీవెన, ఆ నడిపింపు, ఆ దీవెన ఆశీర్వాదం ప్రభు అయిన దేవదేవుని ద్వారా ఈ 35వ దినమును మనకు అనుగ్రహింపజేసి ఈ పరిశుద్ధ వారమును పరిశుద్ధముగా ఆచరించే ధన్యత తండ్రి మనందరకును ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధ లేఖన భాగములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాము. వారిని విడచి పట్టణం నుండి బయలుదేరి బెతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. చాలండి. చిన్ని ప్రార్థన. మహామహిమాన్వితుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవనామమున నిన్ను ఏది అడిగినను వారు ధన్యులకు దృఢి సెలవిచ్చిన మా దేవ, ఈ దినము నీ వాక్కులో, నీ ఆత్మలో, నీ యొక్క పరంపరలో తండ్రి, నీ వాక్య యుక్తితో మేము నడుచుటకు మీరు ఇచ్చిన ఘనమైన శక్తిని బట్టి, జ్ఞానమును బట్టి నిన్నే వందిస్తూ ఉన్నాము. స్థల జ్ఞాని అయ్యున్న మీరు ఈ పరిశుద్ధ సోమవారమున మీరు మాట్లాడవలసిన మాటలన్నీ వినుగలిగే చెవులను నీ బిడ్డలకు బోధించగలిగే వాక్శక్తిని నాకు అనుగ్రహింపచేసి నీ ఆత్మతో పోషించి ఈ పరిశుద్ధ సోమవారమును మహిమకరముగా జరిగించుమని మహామహిమ గల యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు దీవించి ఆశీర్వదించి ఆయనే మహిమ పొందును గాక. దేవుని యొక్క మహాఘనమైన కృప ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదా మనందరకును తోడయ్యుండును గాక. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, చదువుబడిన వాక్య భాగమును మరి ఒకసారి మనము చూసినట్లయితే, వారిని విడచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, ఇది సోమవారం, బైబిల్ మిషన్ వారికి ప్రత్యేకమైన దినం. ఈ దినమున విశ్వాసి స్వస్థతలను చూచే దినము కనుక ప్రతి సోమవారము ప్రతి ప్రభుక్రీస్తు బోధలకు ప్రతి వారు గుంటూరు బయట కాకానిలోనికి వెళ్ళి చూడండి, వెళ్ళి ఏకీభవించండి ప్రభువారు దైవజం ద్వారా ఇచ్చారు. ఎందుకు సోమవారమే అంత ప్రత్యేకమో, ఎందుకు సోమవారమే అంత ఆశీర్వాదకరమో, ఎందుకు కాకాని స్వస్తిశాలను వెదకి వెళ్ళండి అని ప్రభు తెలియజేశారు. దేవుని వాక్యం ద్వారా చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో మహాగణుడైన దేవదేవుడు లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనములో ఒక ఆశీర్వాదకరమైన మాటను తండ్రి మనకు తెలియజేస్తున్నారు. అందుకు యేసు నక్కలకు బొరియలకును ఆకాశ పక్షులకును నివాసంబులు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలము లేదని అతనితో చెప్పెను. దేవుని యందు ప్రియబిడ్డలారా, లోకమంతటికి సృష్టి అంతటికి నీడనిచ్చిన ప్రభువుకు ఏమి లేదట? నివాస స్థలము లేదట. నా తండ్రి ఇంట మీకు అనేక నివాసములు గలవని, ఒకవేళ లేనట్లయితే నేను మీకు వాటిని సిద్ధపరచుదని సెలవిచ్చారు ప్రభు. కానీ సిద్ధపరచగలిగే సామర్థ్యము గల ప్రభువుకే ఈ భూమి మీద ఏమి లేదు? స్థలము లేదు. దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్ మిషన్ కూడా పుట్టింటి దగ్గర స్థలము లేదంట. బైబిల్ మిషన్ కూడా పుట్టింట్లో ఏం లేదండి? స్థలము లేదట. అందుకే బైబిల్ మిషన్ను దేవదేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చారు అంటే గుంటూరునకు తీసుకుని వచ్చారు. అనగా
దేవునికి అనగా దేవ కుమారునికి ఆ కాలమున నివాసము లేనట్లు దేవుడు బయలుపరచిన బైబిల్ మిషన్కు కూడా తన స్వకీయ గ్రామమైన రాజమండ్రిలో ఏమి లేదు, స్థలము లేదు. కనుక బైబిల్ మిషన్ను ఎవరు చేర్చుకున్నారు? బేతేలు గృహవాసులు చేర్చుకున్నారు. అలాగే యేసు క్రీస్తు ప్రభువుని ఎవరు చేర్చుకున్నారండి? చెప్పండి. అంశపాఠం చదివారు కదమ్మా 21:17. బేతనీయ గృహవాసులు చేర్చుకున్నారు. ఎన్నో ఇళ్లకు ప్రభు గృహ దర్శనాలకు వెళ్ళారు. ఎన్నో గృహాల్లో అద్భుతాలు చేశారు. ఎన్నో గృహాలకు మాదిరిని కనపరిచారు. కానీ లోకము చెప్పవలసి వస్తే దేవునికి ఆతిథ్యం ఇచ్చిన గృహం ఏదట? బేతనీయ గృహమే. ఈ దినమున బైబిల్ మిషన్ పలుమార్లు పలు చోట్ల పలు విస్తరణ కార్యములలో ఉండవచ్చును గాని దాని నివాస స్థలము గృహస్థానం ఏదై ఉన్నది? బేతేలు గృహము. ఆ దినమున మనుష్య కుమారుడిని చేర్చుకున్న ఆ కుటుంబీకులైన బేతనీయ వాసులు ధన్యులయ్యారు, వాక్యములోనికి ఎక్కారు. ఈ కాలమున బైబిల్ మిషన్ను చేర్చుకున్న బేతేలు గృహవాసులు ధన్యులయ్యారు. ఈ రోజు వారి పరంపరలో మనలను దేవుని వైపు నడిపిస్తూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, చక్కటి మాట మీకు తెలియజేస్తాను. కారణం ఏంటో చెప్తాను, వినండి. కీర్తనల గ్రంథము 133వ అధ్యాయములో ఒక ప్రశస్తమైన మాట రాశారు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అతని అంగీల అంచు వరకు సియోను కొండల మీదకు దిగివచ్చు. తరువాత బాగా చూడండి, ఆశీర్వాదములు శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చెను. దేవుని ప్రియబిడ్డలారా, దైవ జనుని ద్వారా ఈ బేతేలు గృహవాసులైనటువంటి వారిలో కిరణ్ బాబాయ్ గారు, ప్రెసిడెంట్ అయ్య గారి యొక్క తాతగారు రాజారావయ్య గారు, ఆ తరువాత వారి తండ్రి గారు సెలవరాజయ్య గారు, ఆ తరువాత మన నాయకులైనటువంటి కిరణ్ బాబాయ్ గారు, ఆ తదుపరి వారి పరంపరలో చెన్నయ్య గారు. ఇలాగా వారు సాగుతూ ఉన్న క్రమాన్ని మనం చూసినట్లయితే వారి తాతలు దైవజనుని దేవునిని చేర్చుకున్నారు. ఆ క్రమము మొదలుకొని ఈ దినము వరకు వారు సమృద్ధిలో ఉన్నారా లేక మామూలుగానే ఉన్నారా? సమృద్ధిలోనే ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ బేతేలు గృహవాసుల వల్లే బేతనీయ గృహములో కూడా 3 ఉన్నారట. ఎవరండి? 3 ఉన్నారట. ఎవరు వాళ్ళు? మరియా, మార్తా, లాజరు. దైవజనులైన దేవదాసయ్య గారు ఏమన్నారో తెలుసా? వీళ్లను మానవత్వము అన్నారు. మరియా, మార్తా, లాజరు ఎవరండి? మానవత్వము. మానవత్వం అంటే ఏంటో చెప్పండి. మానవత్వం అంటే ఏంటి చెప్పండి. ఈరోజు దేవదాస్ గారు వచ్చారో ఏం చెప్తారులే, ఈరోజు మనం సేవ్ అయిపోయామని అనుకుంటున్నారేమో. మానవత్వం ఏంటమ్మా? శరీరము, ప్రాణము, ఆత్మ. ఇక్కడ మనము చూసినట్లయితే మార్తా శరీరము, లాజరు ప్రాణము, మరియా ఆత్మ. కారణం కూడా చెప్తా. యేసు క్రీస్తు ప్రభువారిని తన గృహములోనికి ఆహ్వానించింది, ప్రత్యక్షముగా ఆహ్వానించింది ఎవరు? మార్తా. రెండవది లాజరు అనగా ప్రాణం, ఆమె శరీరము. రెండవది లాజరు ప్రాణం. మరణించిన లాజరునకు తిరిగి ప్రభు ఏ దానం చేశారు? ప్రాణదానము చేశారు. కనుక అతడేమై ఉన్నాడు? ఆ కుటుంబంలో ప్రాణమై ఉన్నారు. మూడవది చూసినట్లయితే మరియా. ప్రభు అంటారు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. దాని అర్థం ఏంటంట? విశ్వాసి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవటం అంటే ఈ రోజు నువ్వు పాడుకుంటావు, తెలివిని గలిగించు నన్ను దివ్వెగా వెలిగించు, నే కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. చూసారా? అంటే మరియా ఏమి ఎంచుకున్నదంట?
చెప్పండి. ఉత్తమమైనదని అనగా దైవ సన్నిధిని ఆమె ఎంచుకుంది, దేవుని సహవాసాన్ని ఆమె ఎంచుకుంది కనుక ఆమె ఏం పొందుకుందట? ఏం పొందుకుంది చెప్పండి? దేవుని ఆత్మను పొందుకుంది. అందుకే మార్తా అంటది, ప్రభువా మరియను కాస్త నాకు సహాయం చేయమనొచ్చు కదా అంటే, మార్తా నువ్వు మరియను ఏం చేస్తున్నావు? చెడగొడుతున్నావు, సహవాసాన్ని చెడగొడుతున్నావు. ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నగా దేవుని సన్నిధిని ఏర్పరచుకు. చూశారా? ఒకరేమో ప్రత్యక్షముగా ప్రభువు ఆహ్వానించి శరీర తత్వమును, ప్రభువు పిలుపు ద్వారా మరణమును జయించి ప్రాణమును దేవుని తన హృదయములో ఏర్పరచుకుని ఆత్మగాను ఈ కుటుంబం ఎలా ఉందంట? త్రిత్వముకు సమానమై ఉందట. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఇలా ముగ్గురు ఐక్యతగా ఉన్నారు కాబట్టి ఆ గృహమునకు మేలు, ఆ గృహము మనోహారము. బేతేలు గృహవాసులైనటువంటి వారికి ఇప్పటి వరకు ఒక గొడవ కూడా రాలేదు. తాతగారి కాలం నుండి చెప్తున్నారనమాట. వారి ఐక్యత వారికి ఏమిచ్చింది? మేలు మనోహరమునిచ్చిందట. అందుకే ఇది మన వారి శ్రేష్టమైన నడిపింపులు మనం ముందుకు సాగుతున్నాం. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, అటువంటి గృహము దేవునికి ఆనంద గృహమా కాదా? ఈ దినమున అటువంటి గృహాలు ఎంతమందికి ఉన్నాయి? అటువంటి గృహాల్లో దేవుడు ఎంతమంది యొక్క నివాసం చేస్తున్నారు? ఈరోజు కన్నీళ్లు చెప్పుకునే ప్రతి తల్లి నా హృదయంబులోనికి నా ప్రభువ రమ్మయ్య అని పాడుతున్నారు. ఎందుకు రావాలి అంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని రాయబడిన యిర్మీయా భక్తుని మాటను బట్టి ఆ ఘోరమైన వ్యాధిని బాగు చేయడానికి ప్రభు రావాలి. దైవజనులు ఏమన్నారు తెలుసా? 7 శుద్ధులను గురించి చెప్పారు మనకు. ఎన్ని శుద్ధులండి? 7 శుద్ధులు. ఆ 7 శుద్ధులలో ఒక శుద్ధి ఏమిటంటే స్థల శుద్ధి. మన గృహము శుద్ధిగా లేనట్లయితే దేవుని మహిమ ఎక్కడ ఉండదట? సంచారము చెయ్యదు. అంతెందుకు, ప్రవక్త అయినను ఘనుడైనను నాయకుడైన మోషేను కూడా దేవుని యొక్క పరిశుద్ధ బలిపీఠము నిర్మాణము చేయనప్పుడు నీ చేతులు గాని నీ పాదములు గాని వాటికి తగలటానికి వీలు లేదని ప్రభు సెలవిచ్చారు. మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, అట్టి గనుడైన ప్రభువు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునకు లోకములో ఎక్కడ స్థలము లేదు గాని ఆయనకు స్థలం ఇచ్చిన ఏకైక గృహమే బేతనియా గృహము. బేతనియా అనగా వసతి. బేతనియా అంటే ఏంటండి? వసతి లేక విశ్రాంతి గృహం. దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ఈ గృహములో ఉన్న 7 ప్రత్యేకతలను దేవనామమున ఈ దినం తెలుసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాము. అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసమును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు ఏమి లేదంట? తలము లేదని అతనితో చెప్పాను. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన మాట సెలవిస్తారు మనకు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తా అంటే భారము మోసే సమస్త జనులకు విశ్రాంతినివ్వటానికి ప్రభువుకు గొప్ప స్థలం ఉంది. కానీ అదే విశ్రాంతి కొరకు ప్రభువుని యొద్దకు వస్తే ఇవ్వటానికి మనకేమి లేదు, చోటు లేదు. ఆ చోటును ఏర్పరచుకున్న మహాఘనమైన కుటుంబీకులే ఈ బేతనియ గృహవాసులు. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పమంటారా? పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం, 35 చదవండి. యేసు కన్నీళ్లు విడచెను. చాలండి. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే బైబిల్ గ్రంథములో ఈ మాటకు ఎంతో గొప్ప ఏముంది చెప్పండి? గొప్ప విలువ ఉంది, ప్రత్యేకత ఉంది. దేవనామమును బట్టి మనము గ్రహించినట్లయితే యేసు కొన్ని కారణాలను బట్టి కన్నీళ్లు కొందరి కొరకు విడిచిపెట్టారు. ఆ కన్నీళ్లలో ఒక మారు లాజరు కొరకు ప్రభు కన్నీరు విడిచినట్టు చూశారు. ఎందుకో చెప్పమంటారా? ఈ దినమున నీ గృహములో నువ్వు కన్నీరు కార్చి దేవుని సన్నిధి చేస్తావు. కానీ ఈ గృహము దేవుని ఏర్పరచుకున్నట్టును బట్టి ఈ గృహము కొరకు, ఈ గృహవాసుల కొరకు ప్రభు ఏర్పాటు చేశారట?
వారి కన్నీళ్లను కాచినట్లుగా చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే యెహెజ్కేలు గ్రంథములో పరిశుద్ధుడైన దేవదేవుడు 33వ అధ్యాయం 17వ వచనములో ఎముకల లోయలోనికి యెహెజ్కేలును తీసుకుని వెళ్ళి, అక్కడ ప్రభు ఏమంటారు? 37వ అధ్యాయము 11వ వచనములో చూస్తే యెహెజ్కేలును దేవదేవుడు ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి, నరపుత్రుడా, ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయి? ఇశ్రాయేలును. ప్రభువు పోనందు ప్రియబిడ్డలారా, ఆ ఎముకలు ఏమై ఉన్నవి అనగా బబులోను చెర. ఏమండి? ఏమన్నా చెప్పండి. చెర. ఆ చెర పట్టబడిన వారు, మృతి నొందిన వారి ఎముకలు అక్కడ ఉన్నప్పుడు 10వ వచనములోనికి వచ్చేసరికి ప్రభు యెహెజ్కేలు ద్వారా ప్రార్థన చేయించి సన్నిధి జరిగింపజేసి ఆ ఎముకలతో మరలా ఏమిచ్చారు? జీవాన్ని అనుగ్రహించారు. ఇలాగున దైవ జనుని యొక్క బిడ్డలుగా యేసు క్రీస్తు ప్రభు వారు మరణించిన లాజరు యొక్క దేహము 4 దినములు సమాధిలో ఉన్నప్పుడు ప్రభువు రాగా ఆ కుటుంబం ఏమంటూ ఉన్నది అంటే, ఆఖరి క్షణము వరకు సహోదరునిలమైన మమ్ములను నా సహోదరుడు తలంచలేదు, అనుక్షణము ప్రభువా ప్రభువా నిన్నే తలంచుకున్నాడు, నీవు రానందున నా తమ్ముడు ఏమయ్యాడు? మరణించిన వాడయ్యాడు అనగానే ప్రభువు ఆ మాటకు కన్నీరు కార్చిన వారయ్యుడు ఏం చేశారట? లాజరును మృతి నుండి బ్రతికింపజేసి సజీవ యాగముగా ప్రభువు సజీవ తత్వముతో ప్రభు బయటికి రప్పించనగా, ఈ గృహము ప్రభువుకి ఇచ్చిన ఆతిథ్యం ఎంత ఘనమైనదంటే ప్రభువు వారి కొరకు కన్నీరు కార్చేంత గొప్పది. ఏమా, నీ గృహము దేవుని కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నదా? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే యెహోవా ఇల్లు కట్టించను, దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమంటావు. కట్టించిన యెహోవాకు నువ్వు ఆశ్రయం ఇస్తున్నావా? విశ్రాంతిని ఇస్తున్నావా? దేవుని సహవాసం చేర్చుకుంటున్నావా? కుటుంబ ప్రార్థన ఎందుకు చేస్తారో తెలుసా? అక్కడ ఒక ప్రార్థన ఉంటుంది, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో అని మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చారు ప్రభువు. ప్రతి గృహములో ఆయన ఉండాలంటే ముందు నీ కుటుంబంతో నువ్వు మోకరించాలి. ప్రతి కుటుంబంలో ప్రభు యొక్క సహవాసం ఏర్పడాలి. బేతనీయ గృహవాసులు ప్రభువును చేర్చుకున్నారు కనుక ప్రభువు బేతనీయ గృహవాసుడైపోయారు. అర్థమవుతుందండి? ఈ రోజు మీ ఇంటి పేరు ఏదైనా కావచ్చు, ఆ ఇంటి పేరులో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, కానీ 21వ వ్యక్తిగా ఎవరుంటారు? నీ ప్రభు ఉంటారు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువునకు విశ్రాంతినిచ్చిన ఆ గృహం అనగా సమస్త జనులకు విశ్రాంతినిచ్చిన ప్రభువునకే విశ్రాంతినిచ్చిన గృహమే ఈ గృహము, బేతనీయ గృహము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ గృహము దేవునికి విశ్రాంతి గృహముగా, వసతి గృహముగా ఉండాలి. ఇది దేవదేవుడు మొట్టమొదటిగా తెలియజేస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని బట్టి. రెండవదిగా మనము చూసినప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనము, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. చాలండి, చాలండి. యేసు క్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్న రెండవ మాట, మరియా ఏమి ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైన దానిని. అనగా ఈ గృహము ఏ గృహము అంటే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న గృహం. ఏమిటండి ఈ గృహం? ఏమి ఏర్పాటు చేసుకుంది? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న గృహం. అనగా ఇందు దైవక సహవాసము కలదని, ఈమె యందు దేవుని యొక్క ఆశీర్వాదము కలదని, దేవునితో ఈమె సమయమును గడుపుతూ ఉన్నదని ప్రభు ఏమంటున్నారు? ఉత్తమమైన గృహం. ఈ రోజు ప్రతి ఒక్కరూ బేతేలు గృహానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు చెప్పండి? దైవజనులైనటువంటి వారు ప్రభువునందు నిద్రించి చాలా కాలం పూర్తయినప్పటికీ ఈ రోజు బేతేలు గృహానికి మనం ఎందుకు వెళుతున్నాం? ఎందుకు దర్శిస్తున్నాం? ఎందుకు ప్రార్థిస్తున్నాం? ఎందుకు దైవజనుని యొక్క తిరిగిన మెసలిన స్థలాన్ని మనము ఒక మహిమగా భావిస్తున్నాము అంటే ఆ గృహము ఏ స్థలమట? ఉత్తమ స్థలం. ప్రభు ఏమన్నారు? పాప స్థలము నుండి నీ స్వార్థ కడకు నన్ను భూమి నో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలానికి. అనగా మార్తా ప్రభువా నాకు మరియను సహకారిగా ఇచ్చి పనిలో సహకరించమని చెప్పనగానే ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకున్నదనగా దేవుని సహవాసాన్ని ఎంచుకుంది. దైవజనులు వెళ్ళిపోయినా దైవ సహవాసం వెళ్ళిపోయిందా? వెళ్ళలా. అనగా బేతేలు గృహవాసులు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారు. బైబిల్ మిషన్ వారుగా మనం కూడా ఏమి ఎంచుకుంటున్నాం? ఇప్పుడు ఉత్తమమైన
అండి, మనము మరియను పోలిన వారమై ఉన్నాం. అలా ఉంటేనే మన గృహాలు ఏమవుతాయండి? ఈ గృహాలు అవుతాయి, ఉత్తమమైన గృహాలు అవుతాయి. ప్రభువు దైవజనుని ద్వారా, పరిశుద్ధులైన వారి ద్వారా, భక్తులైన వారి ద్వారా వాక్యంలో ఒకే మాట సెలవిచ్చారు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, ఒకవేళ లేకపోతే నేనేం చేస్తా? సిద్ధపరచడానికి వెళుతున్నానన్నారు. అనగా ఈ గృహములో, విశ్వాస గృహములో నీవు నిలబెట్టుకున్న ప్రతి దీవెనను ప్రభువు ఉత్తమమైన దానిగా మార్చి పరలోకంలో నీకేమిస్తున్నారు? ఉత్తమ గృహాన్ని ఇస్తున్నారు. ఒకవేళ లేకపోయినా నిర్మించేంత ఉత్తమమైనవి. అర్థమవుతుందండి? ఉత్తమమైన మరియా ఉత్తమ గృహములో ఉత్తముడైన ప్రభువును తన హృదయములోనికి చేర్చుకున్నది కనుక ఆ గృహం ఏ గృహం అయిందట? ఉత్తమమైన గృహం అయిపోయింది. ఇది రెండవ ఆశీర్వాదం. ఇక మూడవది చూసినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము చూసినట్లయితే, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి తీసుకుని యేసు పాదములకు తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఇక మూడవది చూస్తే, శిష్యులకే పాదశుద్ధి చేసిన ప్రభువు పాదాలకు శుద్ధి చేయబడిన గృహము ఏ గృహము? చెప్పండమ్మా. బేతనీయ గృహము. అందరూ ఒక మాట అంటారు, దైవజనులైన దేవదాసయ్య గారికి సన్నిధి స్త్రీ లేని వారు అభిషేకం చేశారు. అందులో నేను ఆత్మానమ్మ గారి యొక్క సంఘంలో జరిగింది క్రమం. ఆ రీతికి ప్రభువారిని సిలువ సంసిద్ధుని చేయుటకు భక్తుడైన యోహాను గారు, బాప్తిస్మిచ్చు యోహాను గారు ప్రభువుకు బాప్తిస్మిచ్చు అభిషేకం చేస్తే, ప్రభువుకు పాదశుద్ధిని ఎవరు చేశారంట? ఎవరు చేశారంట? మగ్దలేని మరియ చేశారట. ఆమె ఆ యొక్క క్రమమును జరిగించి అచ్చా జటామాంసి అత్తరును తీసుకొని వచ్చి ప్రభువు యొక్క శరీరమునకు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అప్పుడట ఒక సువాసన వారున్న స్థలమంతయు కమ్ముట మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము, దేవుని యొక్క కన్ను, దేవుని మహిమ సమస్తమును ఏం చేస్తూ ఉందట? విస్తరించినదై అన్నది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అనగా ఈమె తీసుకువచ్చినటువంటి ఈ అత్తరు సువాసన ఆ గదంతయ్య నిండుట ద్వారా ఆ గృహము సువాసన గృహముగా మారిపోయింది. అర్థమవుతుందా అండి? మూడవది ఏమిటనగా, ప్రభు వారు ఆ గృహాన్ని ఏ గృహంగా మార్చేశారు? సువాసన గృహముగా. ఈరోజు సువాసన ఉన్న గృహం అంటేనే అందరికి ఎలా ఉంటది? ప్లెజెంట్, అంతే కదండి. ఒక దుర్వాసన వస్తే రూమ్ స్ప్రే తీసుకుని రూమ్ అంతా డైల్యూట్ చేస్తాం, లేకపోతే శానిటైజ్ చేస్తాం. ఎందుకు అంటే మన గృహములో దాని ద్వారా మనం కాస్తంత చికాకును పుడుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం? రూమ్ స్ప్రేతో ఆ ఏరియా అంతటిని ఏం చేస్తాం? పాస్చరైజ్ చేస్తాం. ఆ రీతిగానే ఈమె మహా విలువ కలిగిన, అప్పట్లోనే ₹1,00,000 పోసి తెచ్చింది. ఆ కాలంలో 1,00,000 విలువ అత్తరు. ఈ కాలంలో అయితే లక్షలు, ఆ కాలం లెక్కలో చూసుకుని ఈ కాలంలో దగ్గర ₹3,00,000 అత్తరు అన్నమాట. సెంటు బాటిల్. మేము బొంబాయి వెళ్ళినప్పుడు ఇనార్బిట్ మాల్లో స్ప్రే బాటిల్స్ ఉన్నటువంటి క్యాబినెట్ చూసామన్నమాట. అక్కడికి వెళితే ఒక్కొక్క సెంటు బాటిల్ ని ఒక్కొక్కటి ఎంత బాటిల్స్ ఉంటాయి అన్నమాట. 100 ml ఫ్లూయిడ్ ఉంటుంది అందులో. ఒక్కొక్క డిజైన్ చూస్తే అబ్బా ఎంత అద్భుతంగా చేసి అనిపిస్తుంది. కానీ ఆ స్ప్రే ఒక్కసారిగానే చేసుకుంటే సుమారు ఒక మనిషి 4-5 రోజుల వరకు ఏం చేయక్కర్లా? స్నానం చేయక్కర్లా. దుర్వాసన శరీరం నుంచి రాదు. అంత సువాసన గల ద్రవం అది. తీరా ఏంటి అని అడిగితే ఫస్ట్ కాస్టే ₹38,000 నుంచి ఉంది. అంటే మొదటి ప్రారంభ రేటే 38,000 అంట సెంటు. హైయెస్ట్ కాస్ట్ ఎంత అంటే 4 lakhs అని చెప్పాడు అనమాట. 4 లక్షలు అని చెప్పాడు. మహామహులు కొనుక్కునేటువంటి సెంటు బాటిల్స్ అవి. దేవుని ప్రియబిడ్డలారా, ఆ కాలములో అంత విలువైన అత్తరును ఆమె తీసుకుని వచ్చి ఆ గృహాన్ని దేవునికి ఏదీ సరిదోగదు. ఆమె యొక్క స్థితినంతటిని, ఆమె గౌరవాన్నంతటిని ఒక అత్తరు బుడ్డిగా మార్చి ఆమె సహవాసాన్ని, ఆమె విశ్వాసాన్ని అత్తరుగా చేసి ప్రభువుకు అద్దుట వలన ఆ గృహమంతా ఏ గృహంగా మారిపోయింది? సహవాస గృహం. అనగా
పేతురు గారు అంటారు, ఈమె రావటానికి వీలు లేదు అన్నప్పుడు ప్రభు ఏమంటారు? ఆమెను రానివ్వు, నన్ను సిలువ నిమిత్తం ఆమె ఏం చేస్తూ సిద్ధపరుస్తూ ఉన్నది, సిద్ధపరుచుటకే ఆమె వచ్చింది అన్నారు. అనగా ఒక దుర్వాసన ప్రవేశిస్తూ ఉన్నదని గమనించిన పేతురు ఆపినప్పుడు, లేదు పేతురు, ఈ దుర్వాసన ఏదైతే ఉన్నదో, పాపపు దుర్వాసన ఏదైతే ఉన్నదో అది పోగొట్టుట నిమిత్తమే ఆమె ఈ స్థలమునకు వచ్చిందని చెప్పి ఆమె అత్తరు ద్వారా ఈ లోకమునకు ఆ గృహములో సమాధానం చెప్పింది ఆ తల్లి. దేవుని ప్రియబిడ్డలారా, ఆ దినమున ఆ బేతనీయ గృహం ఏ గృహంగా మారిపోయింది? సువాసన గృహముగా మారిపోయింది. దేవుని మహిమ సువాసన. ఇది 3వ అంతస్తు. 4వది చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనము. ఆయన అలాగ చెప్పి బయటకు రమ్మని చనిపోయిన వారు ప్రేత వస్త్రములతో వెలుపలికి వచ్చింది. దేవుని ప్రియబిడ్డలారా, ఇక 4వ దీవెన ఏమిటంటే దేవునికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఈ గృహం ఏమైందనగా మరణాన్ని జయించిన గృహం అయిపోయింది. ఏ గృహం అయిపోయిందండి? మరణాన్ని జయించిన గృహం అయిపోయింది. ఆ గృహవాసుడైన లాజరు గురించి ఏమన్నాం? శరీరము అంటే మార్త, ప్రాణము అంటే లాజరు, 3వది మరియా అనగా ఆత్మ. మార్త శరీరానుసారముగా ఆమె జీవించింది. ప్రభువును ఆమె చూచి ప్రత్యక్షముగా వెళ్ళి ప్రభువును తన గృహానికి ఆహ్వానించి శరీర తత్వముతో ప్రభు ఎదుట ఆమె విశ్వాసాన్ని చూపించింది. ప్రభువు ఎదుట సమస్త ఈవులను కనపరచి ప్రభువు చేత ప్రాణములను మరలా తిరిగి పొందుకుని ప్రాణదానమును పొందుకున్న లాజరు ప్రాణముగా ఉత్తమమైన దానిని ఎంచుకుని ఆత్మగా ఈ 3 గృహవాసులు ఏం పొందుకున్నారు? మానవ త్రిత్వాన్ని పొందుకున్నారు. ఈ త్రిత్వములో 3వది ఏమిటంట? 2వది ఏమిటంటే ప్రాణము, అనగా లాజరు మరణమును జయించాడు. ఒకవేళ దేవునికే గాని ఈ ఆతిథ్యము వారు ఇవ్వకపోతే ప్రభు వారు అతన్ని బ్రతికించేవారు కాదా? ఇది ఒక ప్రశ్న. చెప్పండి అమ్మా. దేవునిని వారు వారి గృహములో చేర్చుకొనకపోతే లాజరు మరలా బ్రతికుండేవాడా కాదా? బ్రతికుండేవాడు కాదు. దైవ జనులైన వారిని బేతేలు గృహవాసులు చేర్చుకున్నారు కాబట్టి దీవెన. ఒకవేళ దైవజనులు చేర్చుకోకపోయింటే యథావిధిగానే వారి జీవితం. ఈ దినమున మనం చూస్తే ప్రభువును చేర్చుకొనుట ద్వారా వారి విశ్వాసమును బట్టి ప్రభు వారికి ఏమి ఇచ్చారంట? మరణమును జయించే శక్తిని ఆ గృహానికి ఇచ్చారు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఇల్లు వాస్తు ప్రకారం కడతారు కదా మీరు. ఎందుకు కడతారు? చెప్పండి. వాస్తు ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా వాస్తు? లేదా? ఉందా లేదా? ఎక్కడుంది? దేవుడు సొలొమోను చేత కట్టించుకున్న దేవాలయంలో కూడా వాస్తు ఉంది. లక్క ఇదే అయి ఉండాలి, మ్రాను ఇది అయి ఉండాలి, గోపురము ఎంత ఎత్తు ఉండాలి, దూలములు ఎంత వెడల్పు ఉండాలి, దాని యొక్క కనికట్లు ఈ రీతిగా ఉండాలి, వస్తు సముదాయము ఎంత ఎత్తైనది ఎంత పొట్టైనది ఉండాలని దావీదునికి ప్రభు ఆ దినాల్లో సెలవిచ్చారు. బంగారము ఈ దేశములదే అయి ఉండాలని కూడా ప్రభు సెలవిచ్చారు. అనగా దేనికి ఏది గొప్ప, ఏ మూల ఏది సరియో ఆ రీతిగానే. అంతెందుకు, మన దేశంలో ఉన్న పార్లమెంట్ కూడా వాస్తు ప్రకారం కట్టారు, పరలోకపు వాస్తు ప్రకారం. మనం చెప్పేగా, మన మోడీ గారు మహానుభావుడు ఏం చేశాడు? ఆయన పరిస్థితులను బట్టి ఆయనకున్న అధికారాన్ని బట్టి ఏం చేశాడు? మొత్తం తారుమారు చేసి పడేశాడు. ఈ పార్లమెంటుకు ఎన్ని గుమ్మాలు ఉంటాయి? 12 గుమ్మాలు. ఎన్ని గుమ్మాలండి? 12 గుమ్మాలు, 144 స్తంభాలు ఉంటాయి. ప్రభునందు ప్రియబిడ్డలారా, అటువంటి ఆ పార్లమెంటు ఉన్నంత కాలం వైభవంగా జరిగింది. ఇంకోటి చూసారా? ఇక్కడ స్పీకర్ కూర్చుంటే చుట్టూ ఎలా కూర్చుంటారు? వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నట్టుగా కూర్చుంటారు. ఒక పక్క ఎవరు కూర్చుంటారంట? పాలక పక్షం వాళ్ళు కూర్చుంటారు, ఇంకొక పక్క ప్రతిపక్షం వాళ్ళు కూర్చుంటారు. వీళ్ళది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి వీళ్ళది నచ్చదు. కానీ వీరందరి ఆమోదంతో ఒక నిర్ణయాన్ని స్పీకర్ దగ్గరికి తీసుకొస్తారు. అలాగే అక్కడ కూర్చున్న రాజకీయ నాయకుల వలె దేవదేవుడు కూడా పరలోకములో తన చుట్టూ ఎన్ని సింహాసనాలు ఏర్పాటు చేసుకున్నారు?
24 సింహాసనాలను ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. అది ఒక గృహము. అది ఏ గృహము? బేతేలు గృహం, దేవుని గృహము, పరలోకము. ఆ గృహములో వాసులు 24 పెద్దలు, కెరూబులు, సెరూబులు, ఇలాగ పరిశుద్ధులైన మహోన్నతుల భక్తులు ఆ స్థలములో ఉన్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఆ గృహములో పరిశుద్ధులు ఉన్నారు. ఆ గృహములోనికి మనము చేర్చబడాలి అంటే ఇక్కడ మనము దేన్ని ఎన్నుకోవాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కవును, కోరిన ఎల్లవారి కవును, వేడిన ఎల్లవారి కవును, నమ్మిన అది నమ్మినది లాజరు కనుక అతనికి జరిగింది. ప్రభువు కన్నా మరణాన్ని ముందు చేయించిన మహోన్నతుడు ఎవరు అనగా లాజరు. లాజరు మరలా చనిపోయాడు కదా అయ్యగారు అంటే, ప్రభువు ద్వారా, ప్రభువు నందు మృతి నందున మృతులు ధన్యులు అన్నారు. అతడు జీవాన్ని ప్రభు ద్వారా పొందుకున్నారు, మృతియు ప్రభువునందే పొందుకున్నారు కనుక అతడు ఏమయ్యారట? ధన్యుడైపోయాడు, దేవ మానవుడైపోయాడు. ఇలాగున 4 గృహాలు. ఇక 5వది మనము చూసినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మనము శుద్ధిగా ఉంటే సరిపోదు, గృహాలు కూడా ఏమై ఉండాలి? శుద్ధి అయి ఉండాలి. ఇప్పుడు నేను మొదటిగా చూస్తే దేవుడు ఇష్టపడేంత శుద్ధి ఆ గృహంలో ఉంది. ఆ గృహంలో ఏముందంట? స్థల శుద్ధి ఉంది. రెండవది, దేవుడు ఇష్టపడేంత గొప్ప మాటలు అక్కడ వినబడుతున్నాయి. అందువలన అక్కడ వారికి ఏ శుద్ధి ఉంది? వాక్శుద్ధి ఉంది. దేవుని నిమిత్తము వారు ఎలా సిద్ధపరచబడాలో అలా సిద్ధపరచబడ్డారు. వారికి ఏ శుద్ధి ఉంది? శరీర శుద్ధి ఉంది. దేవుని హృదయంలో ఎలా ప్రతిష్ఠించుకోవాలో వారికి తెలుసు కాబట్టి వారికి ఏ శుద్ధి ఉంది? ఆత్మశుద్ధి ఉంది. ఇంకొకటి, దేవునికి ఆకలి తీర్చిన తరువాతే వీరు బస చేశారు. దేవునితో ఏం చేశారంట? వీరు విందు చేశారు. అందువల్ల వారికి ఏ శుద్ధి ఉంది? ఉదర శుద్ధి కూడా ఉంది. ఇంకే శుద్ధులు ఉన్నాయి చెప్పండి? ఇంకే శుద్ధులు ఉన్నాయి మనకి? మనోశుద్ధి అనగా మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే. ప్రభువును ఎదురుగా ఉంచుకున్న వీరికి ఏ తలంపులు ఉన్నాయంట? మహిమ తలంపులు ఉన్నాయి కానీ మనోతలంపులు లేవు అనువల్ల వీరికి మనోశుద్ధి కలిగింది. ఇక ఆఖరిగా చూసినట్లయితే పాదశుద్ధి. ఆఖరి శుద్ధి ఏంటండి? ఆ పాదశుద్ధి మరియ గారి ద్వారా అనగా మగ్దలేని మరియ గారి ద్వారా గృహములో జరుగుట ద్వారా పాదశుద్ధి కూడా గృహంలో ఏమైపోయింది? జరిగిపోయింది. ఇలాగా 7 శుద్ధులు ఆ గృహములో ఉన్నాయి కాబట్టి ఆ గృహం ఏ గృహము? సమర్పణ గృహం. బీద విధవరాలు తీసుకుని వచ్చిన కానుక ఆమె స్థాయికి చిన్నది, ప్రభువుకు చిన్నది, లోకానికి చిన్నది, పరిస్థితులకు చిన్నది. కానీ ఇచ్చే ఆమె హృదయము గొప్ప శుద్ధి కలిగింది కనుక ఆమె కానుక మాత్రమే ప్రభు వారికి ఇవ్వబడింది. దేవుని ప్రియబిడ్డలారా, ఎవరు ఎంత విశిష్టమైనటువంటి కానుకలను ప్రభువుకి ఇచ్చినప్పటికీ అందులో శుద్ధి లేనట్లయితే నోటుకున్న మరకే మన జీవితం కూడా ఉన్నది. నిజం చెప్పాలంటే ఒక మాట చెప్తా. మీకు ఒక 5 రూపాయలు కాయిన్ ఇచ్చా, 500 రూపాయలు నోట్ ఇచ్చా, 2 ఒకేసారి కింద పడేయండి. ఏది చప్పుడు వస్తుంది? గట్టి చెప్పాలి. ఏది చప్పుడు వస్తుంది? కాసు వస్తుందా, నోట్ వస్తుందా? అంటే ఏంటి? 5 రూపాయల కాసు చప్పుడు వచ్చింది అంటే దానికి దీని అంత విలువ లేకపోయినా దీనికి ఏముంది చెప్పండి? గొప్ప. నేను 5 అని చెప్పుకునే గొప్ప. అదే 500 రూపాయలు కింద పడేస్తే చప్పుడు తెలియదు, చవి తెలియదు. కానీ దీని విలువ ఎంత గొప్ప చెప్పండి? దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువు నిమిత్తము 500 రూపాయల నోటుకు విలువగా పేద విధవరాలు కనబడింది ప్రభువుకు. అందువలన ఆమె తెచ్చిన 5 రూపాయలు ప్రభువు కనబడిందా? కనబడిందా? ఇచ్చే చేతిని కాదు, ఇచ్చే హృదయాన్ని చూస్తారన్నారు ప్రభు. అందుకే కొరింథీ పత్రిక ఏమని రాశారు? మనస్పూర్వకముగా మీరు హృదయములో నిశ్చయించుకొనిన దాని ప్రకారము ఇవ్వవలెను. ఎందుకనగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును.
సణుక్కుంటూ గొడుక్కుంటూ ప్రభువుకి ఏమి ఇవ్వకూడదు? కానుకలు ఇవ్వకూడదు. ఈ పరిశుద్ధ గృహము, అమ్మో ఒకసారి ప్రభువుని పిలిచామే, మరలా ప్రభువుకు ఎప్పుడు ఇబ్బంది అయినా మా గృహానికి వచ్చేస్తున్నారు, మా ఇంటికి వచ్చి పూజ చేస్తున్నారు, మా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు, మేము ఎక్కడ పడుకోవాలి, మేము ఎక్కడ ఉండాలి అని వీళ్ళు విసుక్కున్నారా? ప్రభు రావటమే భాగ్యముగా వీరు భావించారు. కాబట్టి ప్రభు ఏమిచ్చారట వీరికి? సమర్పణ గృహముగా గృహాన్ని మార్చేశారు. ఈ గృహము ఏది ఇచ్చినా ప్రభు పుచ్చుకునేవారండి. ఈ గృహము వాసులు ఏది ఇచ్చినను ప్రభు పుచ్చుకునేవారట. గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా చాలు ఇంటికి వచ్చిన వాళ్ళకి. టీయో కాఫీయో వగేరో బిర్యానీ వండటం ఇట్లాంటి బరాలు ఏమీ చేయక్కర్లా. మనస్ఫూర్తిగా చల్లటి నీళ్ళు ఇస్తే అంతకన్నా గొప్ప భాగ్యం ఉందా? దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువుకు వారిచ్చిన ఆతిథ్యములో మనోశుద్ధి ఉన్నది. కాబట్టి వారి కుటుంబం అంతటిని దేవదేవుడు సమర్పణ కుటుంబముగా ఏర్పరచుకున్నారు ప్రభు. ఇది 5వది. ఇక 6వది చూసినట్లయితే పరిశుద్ధ గృహం. ఈ గృహం అంటది పరిశుద్ధ గృహం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము చూసినప్పుడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులైన దేవదాసయ్య గారు పద్యములో రాశారు, పాపులనంటినను పాపమునంటని వారు, రోగులనంటినను రోగములంటని వారు, మృతులనంటినను మృత్యువు అంటని వారు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పాపుల యొద్దకు వెళ్ళారు కానీ వారి పాపాలు ప్రభువుకు తగలేదు. రోగుల యొద్దకు వెళ్ళారు కానీ వారి రోగాలు ప్రభువు మీదకు రాలేదు. మృతిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు కానీ వారి మృత స్థితి ప్రభువుకు అంటుకొనలేదు. కానీ ప్రభువు ఎవరి గృహాన్ని వాసం చేయడానికి ఇష్టపడతారు? ఎవరి గృహాన్ని వాసం ఇష్టపడతారండి? పరిశుద్ధులను కనుక పరిశుద్ధులుగా ఉండండి, అటువంటి వారి గృహాల్లోనే ప్రభువు ఉంటారు. ఈ రోజు నా గృహంలో దేవుడు లేదు, దేవుడి సన్నిధి లేదు, దేవుని ఆశీర్వాదం లేదంటే నువ్వు దేవుల్లో లేవు. సన్నిధి నీలో ఉన్న ఎడల సన్నిధిలో నువ్వుంటే సన్నిధి నీలో ఉంటది. ప్రభువుతో నువ్వుంటే ప్రభువు నీతో ఉంటారు. వీరు పరిశుద్ధులు కనుక పరిశుద్ధులైన దేవకుమారుడు వీరి గృహములకు వచ్చున్నారు. అనగా ఈయన పరిశుద్ధుడు కనుక వీరును పరిశుద్ధులై ఉన్నారు. అందువల్ల ఆ గృహం ఏ గృహం అయిపోయింది? పరిశుద్ధ గృహం అయిపోయింది. దేవుని ప్రియబిడ్డలారా, ఆఖరిగా మీరు చూసినట్లయితే ఈ గృహము అభిషేక గృహము. ఈ గృహం ఏ గృహం అండి? అభిషేక గృహం. దేవుని నామాన్ని బట్టి చూస్తే ఇందాక 133వ దావీదు కీర్తనలో మీరు చదివారు. 2వ వచనం నుండి ఒక్కసారి చదువమ్మా, చదవండమ్మా. 133:2. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా సియోను కొండల మీదకు దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండి. ప్రభువుల దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఆరోహణమైంది ఎక్కడండి? పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనము చదువుకుందాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణము ఆయను. అనగా ఇది ఏ గృహం? ఆరోహణ గృహం. ఇదే గృహం అండి, ఆరోహణ గృహం. దేవుని ప్రియబిడ్డలారా, ఎంతకన్నా గొప్ప అంతస్తు ఏ గృహానికన్నా ఉంటదంటారా? అంటే ప్రభు వారి రాకతో ఆనందం, వారు ప్రవేశించడంతో ఆనందం, ఆయన విందు చేయడం ద్వారా ఆనందం, వారితో సహవాసము చేయడం ద్వారా ఆనందం, సిలువలో ఆనందం, పునరుద్ధానములో ఆనందం, ఆరోహణములో కూడా ఈ గృహం ఏం పొందుకుందండి? ఆనందాన్ని పొందుకుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఒకప్పుడు గుంటూరు అంటే ఎవ్వరికి సరిగా తెలిసేది కాదు, ఎండల ఊరులా ఉండేది. కానీ ఈరోజు గుంటూరు అనగానే కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైపోయింది? కాకాని తోట. కాకాని తోట దైవ జనులను ఏర్పాటు చేసుకున్న స్వస్తిశాల ఏర్పడిన తర్వాత ఫ్లైఓవర్లు పడిపోయినాయి,
6 రన్నర్ హైవేస్ పడిపోయినాయి. ఇంకొక మాట చెప్పమంటారా, గుంటూరు మీటింగ్స్కి వచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, మీటింగ్స్ ఉన్న దానికి ప్రక్కనే టోల్ ప్లాజా ఉంటుంది, చూసారా? టోల్ గేట్ అండి, టోల్ గేట్లు చూసారు కదా. అక్కడ 3 రోజుల సభల్లో రోజుకు గవర్నమెంట్ ఒక 3-4 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది అనుకోండి. ఈ 3 రోజుల మహాసభలకు ఎంత ఆదాయం సంపాదిస్తాడో తెలుసా? రోజుకు 15 కోట్లు టర్న్ ఓవర్ లాగుద్దట. రోజుకి ఎంత అండి? 15 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ లాగుద్దట ఆ టోల్ ప్లాజా దగ్గర. కారణం ఏమిటి అంటే, భక్తులైనటువంటి వారి యొక్క దీవెన ఆ స్థలములో ఉంది కాబట్టి ఆ స్థలం ఏమైపోయింది? ఆశీర్వాద స్థలంగా మారిపోయింది. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. టోల్ గేట్ పెట్టినప్పుడు మనం అక్కడ సభలు పెట్టలా, సభలు పెట్టిన తర్వాత అక్కడ టోల్ గేట్లు వచ్చాయి, సభలు పెట్టాక అక్కడ హైవేలు వచ్చాయి, కాకాంతో కట్టిన తర్వాత అక్కడ హైవేస్ వచ్చాయి. ఈ రోజు అమరావతి అది రాజధానిగా కూడా మారిపోయింది ఆ ప్రాంతం. కారణము ఒకటే అండి, దేవుని ఆశీర్వాదము ఉన్న స్థలము ఏదైనాను ఏమైపోద్దట? మహిమ పరచబడుతుందట. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవునికి ఆశీర్వాద అంతస్తును కనుగొన్న స్థలము బేతనియా. ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకున్న కుటుంబమే బేతనీ గృహవాసులు. దేవుడిచ్చే దీవెనలు పుచ్చుకోవటమే కాదు, కాచుకోవటం కూడా కష్టమే. అర్థమవుతుందండి? యాకోబు భక్తుడు జ్యేష్ఠత్వం వచ్చింది కదా అన్నాడు, కానీ జ్యేష్ఠత్వముతో పాటు దొంగ అనే మాట కూడా అతని మీదకి వచ్చింది. ఆ జ్యేష్ఠత్వము కొరకు ఆ హక్కును తనదానిగా చేసుకోవటానికి ఎంత కష్టపడ్డాడు ఇశ్రాయేలు అన్న నామం కోసం మన వాక్యంలో చూశాం. అలాగా ఈ బేతనీ గృహవాసులు అధమ మొక్క పాపమైనను అంటకుండగా ప్రభువు వలె పరిశుద్ధులుగా ఉండుటను బట్టి, ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నటాన్ని బట్టి ఎంత దీవెన పొందుకున్నారు చూసారా? 7 ఆశీర్వాద గృహాలతో వారి గృహం పోల్చబడిందండి. దైవజనులు ఏమన్నారు తెలుసా? దేవుడైన యెహోవాకే ఆశ్రయించిన అబ్రహాము గుడారమునకు రాని దీవెన, దూతలకు ఆతిథ్యం ఇచ్చిన లోతు గృహమునకు రాని దీవెన, దేవుడు మరలా పునరుద్ధీకరించి ఇచ్చిన యోబు గృహమునకు రాని దీవెన ఏ గృహానికి వచ్చేసింది? బేతనీ గృహానికి వచ్చింది. కోల్చబడి ప్రభు మరలా నిర్మించి కుటుంబాన్ని ఐశ్వర్యాన్ని రెండింతలు చేసిన యోబు కూడా రాలేదే, కానీ ఎవరికి వచ్చిందండి? బేతనీ గృహవాసులు. వీళ్ళందరూ ప్రభు ఇచ్చిన దాన్ని చేర్చుకున్నారు, బేతనీ గృహవాసులు ప్రభువుని చేర్చుకున్నారు. అందుకే ప్రేమనందు ప్రియులారా, ప్రభువును చేర్చుకోవాలి, ఆనందాన్ని కూర్చుకోవాలి, ప్రభువు యొద్ద నేర్చుకోవాలి, మనల్ని మనము మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే మనం ఏమవుతాం? పరలోకములోని పరిశుద్ధ ఉత్తమ గృహములోనికి చేర్చబడతాము. గనుక సిలువకు సిద్ధము కాబోతున్న ప్రభువు ఆఖరిగా బస చేసిన పరిశుద్ధ గృహమే ఈ బేతనీ గృహము. గనుక ప్రభువు నివాసము చేసిన గృహమునకు ఇచ్చిన సంపూర్ణ దీవెన మేలులను తండ్రి మీ గృహాలకు అనుగ్రహింపచేసి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు అనేక వందనములు తండ్రి. నీ వాక్యము గొప్పది నాయన, దాన్ని వర్ణించడానికి ఎంత గొప్ప భక్తుడైనను తండ్రి తడబడవలసింది. కానీ భక్తుడైన దావీదు గారు, నాలో ఉన్నవారు ఈ లోకములో ఉన్న వారి కంటే గొప్పవారన్నారు. తండ్రి, చిన్న పిల్లవాడితో ఆదినమున గొప్ప మాటను పలికించడం ద్వారా వయస్సులకు మించినటువంటి వాక్ శక్తిని తండ్రి ఎందరో దైవ సేవకులకు ఇస్తున్నారు. ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. నీ మాట చెప్పటానికి తండ్రి ఆత్మ కావాలి అన్నారు, కానీ ఆత్మరూపుడుగా కాదు నాయన, నీవే పరిశుద్ధాత్మగా మాలో ఉండి చెప్పించిన ఈ మాటలను బట్టి నీకే వందనములు తండ్రి. ఈ వాక్యము విన్న ప్రతి గృహములోనూ తండ్రి నీ ఆత్మ సంచారాన్ని దయచేయండి. నీ మేలులను కనపరచే విశ్రాంతి గృహముగా తండ్రి, నిన్ను ఎంచి చూచే ఉత్తమ గృహముగా తండ్రి, నీ మహిమను విస్తరించే సువాసన గృహముగా తండ్రి, మాలో ఉన్న లోటుపాట్లను సవరించి జయము పొంది మరణము జయించే గృహముగా తండ్రి, ఆ రీతిగానే నీకు ఘనమైనవి ఇచ్చే సమర్పణ గృహముగా, ఆ రీతిగానే నాయన నీతో సహవాసము చేసే పరిశుద్ధ గృహముగా, ఆఖరిగా నీతో పాటు ఆరోహణమయ్యే ఆరోహణ గృహముగా మీరే ఈ పరిశుద్ధ గృహములను ప్రతి గృహములను మీరే ఉంచి ఈ 7 ధన్యతలతో ప్రతి గృహాన్ని పోషించుమని యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన దివ్య నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.